ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు, ఎక్కడా కూడా. ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు, ఈ కేసు మొదలవ్వగానే అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్టుతో వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి 1,00,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతను వేసేసాం, అయిపోయింది, అతను పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవరెడ్డి పట్టుకున్నారు, వాసుదేవరెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పి హైకోర్టులో వేసాడు అతను కేసులు. ఇవాళ అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. అబ్బో అసలు ఆహా మొత్తం దీనంతటికి వెనకాల విజయసాయిరెడ్డే కథ, కమామిషు, అది అన్నారు, ఇది అన్నారు, అయ్యి అన్నారు. వాసుదేవరెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు, అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవరెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి వచ్చాడు. రాజకేశ్రెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావ్ అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు, ఇదన్నారు. ఇక ఎక్కడితో మొత్తం జగన్ వేసేయటమే లోపల. రాజకేశ్రెడ్డి అయిపోయింది, రాజకేశ్రెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేయడం అన్నారు. ఇప్పుడు రాజకేశ్రెడ్డి అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి మేధా వల్ల లేకపోతే మాఫియా వల్ల, లిక్కర్ మాఫియా వల్ల, డాన్ వల్ల అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, అసలు మొత్తం వీళ్ళే సూత్రధారులు, పాత్రధారులు, ఆధారులు, ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయి ఆ మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రిటైర్ అయిపోయారు కదా, అన్నీ ఉడికిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు. ఏంటి మీరు వాళ్ళని లోపలేసి ఏం చేశారు? లోపలేసి ఇప్పుడు వాళ్ళు అయిపోయింది, నెక్స్ట్ జగనే నెక్స్ట్ జగనే అన్నారు. అంటే ఎక్కడా ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాసిని. నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో, ఏం చేస్తామయ్యా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్స్మెన్గా, అంటే ఒక ఉదారవాదిగా, ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా, ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు, ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు. వెంటనే ఏం రాస్తారు ఈనాడు వాళ్ళు కథ, 1,000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3,58,000 జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠ. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లుతో సమానం. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత. చూడండి అసలు మామూలుగా ఈ మొత్తం ఈ డేటా అంటే ఆ సర్వర్నో లేకపోతే ఆ కంప్యూటర్నో తీసుకుని వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళినా కూడా ఎవడు రికవరీ చేయలేడు. అట్లా దీన్ని చెరిపేశారు. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, అంటే మొత్తం ఆగిపోయింది, దర్యాప్తు చేయటం కుదరదు. వాటన్నిటిని అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్టు.
వీళ్ళు దేవుళ్ళు మంత్రదండాలు ఉన్నాయి. ఎంత పచ్చి పాపంగా స్టోరీ రాస్తారు, కథ రాస్తారు. దీని మీద ఎవరో మహానుభావుడు ఆర్టీఐకి పెట్టాడు. సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్స్కి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అడిగాడు. ఏమని అడిగాడు? ఈజ్ ద ట్రూ దట్ 3.58 lakh GB, approximately 3,58,000 GB of data, which allegedly contained records and correspondence relating to the liquor trade and transactions from 2019 to 24 has been erased or deleted from APSPB CLC servers or data systems అని క్వశ్చన్ అడిగారు. నిజమా? 3.5 అంటే 3,58,000 జీబీల డేటా డిలీట్ చేశారా, ఎరేజ్ చేశారా, ఈ మాట నిజమేనా అని చెప్పంటే నో. ఆయన ఇచ్చిన సమాధానం నో, there is no evidence or record to suggest that 3.58 lakh GB of data or any such volume of data containing liquor trade and transactions records from 2019 to 24 has been erased or deleted from the servers or data systems of the Andhra Pradesh State Beverages Corporation Limited. అసలు అటువంటిది ఏమీ లేదు, ఏమీ ఎరేజ్ అవ్వలేదు. అటువంటి అన్నా కూడా బూతు అని చెప్పని వాళ్ళు ఇస్తారు. ఏమండి? రామోజీరావు ఏమని రాస్తాడు? రాజ్యపత్రిక. చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే ఇది రాస్తాడు. వాళ్ళేమో ఇలా చెప్తారు. అంటే ఎన్ని ఈ పాపం మూట కట్టుకుంటారు చూడండి. అసలు వీళ్ళు ఎంత పాపం మూట కట్టుకోవటం చూడండి. ఏం చేయాలి వీళ్ళని అసలు? అది అయిపోయింది. అది అయిపోయాక ఈ ముసలోళ్ళు ఇద్దరు లోపలేశారు 100 రోజుల నుంచి. ఈ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చెవిరెడ్డి అన్నారు, బాలాజీ గోవిందప్ప అన్నారు, ఇంకో ముసలోని తీసుకొచ్చారు. అతను ఎక్కడో ఆడిటర్గా పనిచేసుకుంటున్నాడు. అతను వేరే కంపెనీలు ఎక్కడో. ఏంటంటే జగన్కి షేర్లు ఉన్నాయంట. జగన్కి షేర్లు ఉండి చంద్రబాబుకి ఎన్ని చోట్ల షేర్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి, కొడుక్కి, కోళ్ళకి, భార్యకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి మొత్తం. అసలు మామూలుగా మీరేమో మామూలుగా నారబట్టలు వేసుకుని తిరుగుతున్నారు. డబ్బులేమో గాలికి ఆకాశానికి వస్తున్నాయి. మీరు తిరిగే ప్రత్యేక విమానాలకి, హెలికాప్టర్లకి, మీరు కట్టుకునే 100 కోట్ల ఇళ్లకి. గోవిందప్ప అయిపోయింది, చెవిరెడ్డి అయిపోయింది, ఇప్పుడు వరుణ్. ఈడే ముఖ్యం. ఈడే అసలు మామూలుగా ఈడు సీఈఓ, వాడు అది, ఇది చేసుకోండి. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇవాళ ఏదో టీవీలో చూస్తున్నాను. ఒంగోలులో టోల్గేట్ దగ్గర 50 లక్షలు పట్టుకున్నారని. రేపు అది కూడా చెప్తారు. ఒంగోలులో టోల్గేట్ డబ్బులన్నీ కూడా లెక్కర డబ్బులే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టుకున్నాడై, మేము అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం, వరుణ్ గారు దొరికాడని ఈ 50 లక్షలు మూట కట్టేసి పంపించేస్తున్నారని చెప్పి కూడా రేపు రాసినా రాస్తారు. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద